చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఉద్రిక్తత ఎమ్మెల్సీ భారత్ను అడ్డుకున్నారు గ్రామస్తులు. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భారత్కి నిరసన శాఖ తగిలింది. రామకుప్పంలో ఎంపీటీసీలు సర్పంచులను బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు. వైసీపీ హయాంలో అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు అడ్డుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. భారత్ నిర్వహిస్తున్న సమావేశానికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు భారత్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడు ఎందుకు వచ్చావని అడ్డుకున్నారు. రామకుప్పం ప్రజలు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గౌరవం ఉంది కాబట్టి 100% లాండ్ ఆర్డర్ విషయం అయితే మేము చేయము. ఆయన బయట వస్తే ఆయన మాట్లాడే వెళ్ళిపోతాం అంతే తప్ప మేమైతే ఇష్యూ చేయం సార్. మేము చెప్పండి సార్. విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు బాబు నేను వచ్చిన తర్వాత మీరందరూ ఫస్ట్ బయటపడండి. ఎవరు మా గురించి నేను మాట్లాడిస్తాను. మీరు మాట్లాడాలి కదా, నేను మాట్లాడిస్తా. వీడియోలు తీసే మేము తప్పేం చేయాలి. ఆప్ చేయి. మీరు అట్లా మాట్లాడతారు. మీరు వచ్చినారు కదా, మీరు మాట్లాడాలన్నారు కదా, ఆయన వచ్చి మాట్లాడతారా? మాట్లాడండి. ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడతారు. అది పద్ధతి కాదు. మాట్లాడుతున్నారు. అదే నేను చెప్తే మీరు గౌరవిస్తారని చెప్పినా మాట్లాడి ఆయన మాట్లాడతారా? మాట్లాడతారు చెప్తారు. ఊరికి ఏంది వాళ్ళ ప్రభుత్వంలో సూపర్ గా నేర్పించారు మాకు. అయినారు. ఒకటి. రెండోది అన్లాఫుల్ అసెంబ్లీ అవుతున్నారు. ఈ రకంగా ఎలాంటి సమాచారం తెలుపకుండా మాకు మీరు అక్రమంగా సమావేశం కావడం కూడా తప్పు. రెండు విషయాలు. ఈ రెండు విషయాలు మీరు అతిక్రమిస్తే చట్టాన్ని మీ చేతితో తీసుకున్న వాళ్ళు అవుతారు సార్. అందుకే సార్ చెప్తున్నాను, ఆగండి ఒక నిమిషం. మీరు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన వెళ్ళిపోతాం. ఈ రకంగా మాతో ఆర్గ్యూ చేసుకుని మీరు సాధించేది చట్టాన్ని గౌరవిస్తే మేము కూడా ఖచ్చితంగా మీకు ఏదన్నా కూడా మీది ఉంటాయి కాదని లేదు, కానీ ఏదైనా ఉంటే కూడా రాజకీయ పరంగా మాట్లాడతారు. కానీ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్టాన్ని మీ చేతులు తీసుకుంటే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అర్థం చేసుకొని మాకు సహకరిస్తే సరాసరి మేము 100% ఓకేనా. దయచేసి అన్లాఫుల్ అసెంబ్లీ అయితే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం మేము చర్య తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడదు వేయం పోలీసులుగా. రైటా? సరే సార్. మేము ఆల్రెడీ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. 144 కూడా ఇది చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ రకంగా మీరు ప్రవర్తించొద్దండి. మీకు ఏదైనా ఉన్నా ఎక్కడ మీరు మాట్లాడుకోవాలో ఏదైతే ఎమ్మెల్సీ గట్టయినా ఆ కౌన్సిల్లో మాట్లాడిస్తారా, లేకపోతే ఏదైతే ప్రజల తప్ప మాట్లాడకపోవచ్చు. కానీ ఈ రకంగా ప్రాపర్టీస్లో ట్రెస్ పాస్ కావడం అనేది తప్పు. రైటా? ప్లీజ్ దయచేసి సహకరించండి. ఓకే సార్, థ్యాంక్ యూ.